నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భేటీ రైతుల పరామర్శ పేరుతో విధ్వంసక ర్యాలీ చేయడం జగన్ కే చెల్లాయని మంత్రి అచ్చెన్నాయుడు మండిపాడు. బీజేపీ ఏపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన మాధవ్ తొలి ప్రయత్నంలోనే డకౌట్ అయ్యారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్ భానునగర్ ప్రాంతంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాల పంపిణీ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్ భానునగర్ ప్రాంతంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ వీరమాచునేని లలిత కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు. గత వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక స్థితి దివాలా స్థితికి చేరిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తల్లికి వందనం పథకం ద్వారా 10,000 కోట్లు నేరుగా తల్లుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. వృద్ధులు, వితంతువులకు 4,000, వికలాంగులకు 6,000, డయాలసిస్ పేషెంట్లకు 10,000 పెన్షన్లు అందిస్తున్నామని వివరించారు. అలాగే అన్న క్యాంటీన్లో ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ అందిస్తున్నట్టు తెలిపారు. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులకు 63,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. వైసీపీలో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారని, నియోజకవర్గంలో నాయకులు ప్రజల్లోకి రారని విమర్శించారు. మహిళలపై దూషణ చేస్తున్న వైసీపీ నాయకులు రాజకీయాలకు అనర్హులని వ్యాఖ్యానించారు. అధికారిని అహంకారంలో కాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేసేందుకు నిత్యం అందుబాటులో ఉంటామని బోండా ఉమ్మ స్పష్టం చేశారు. సుపరిపాలన తొలి అడుగు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చేపట్టినటువంటి గడప గడపకు సమస్యల పరిష్కారంగా చేపట్టినటువంటి ఈ పాదయాత్ర దిగ్విజయవంతంగా సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతుంది. 21 డివిజన్లో 2,80,000 మంది ఓటర్లను కలిసే విధంగా మరి మా డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు, పెద్ద ఎత్తున బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, రాష్ట్ర పార్టీ నాయకులు అందరూ కూడా తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ ఆశలతో ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించామో ఆ ఆశల్ని వమ్ము చేయకుండా ప్రభుత్వం సంవత్సర కాలంలో పనిచేసిన సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అందుతూ ఉన్నాయి. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వటం 13,000 కానీ, అలాగే 3,000 పింఛను 4,000 రూపాయలు, అలాగే గ్యాస్ బండ్లు, అన్నా క్యాంటీన్లు, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు. మరొక వైపు ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి అభివృద్ధి పనులు, ముఖ్యంగా గత 5 ఏళ్ళు అభివృద్ధికి దూరంగా సెంట్రల్ నియోజకవర్గం ఇవాళ అభివృద్ధి పదంలో పరుగులెడుతూ ఉంది. 240 కోట్ల రూపాయలతో ఇప్పటికీ ఈ 12 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇవాళ 28వ డివిజన్లో మా కార్పొరేటరు సోదరి వీరమాచినేని లలిత గారి ఆధ్వర్యంలో ఈ డివిజన్లో చిన్న చిన్న రోడ్లు, 5 అడుగులు 6 అడుగులు రోడ్లు కూడా గతంలో ఉండే కావు, నరకం చూసేవాళ్ళు. అలాంటి మరి వీరమాచినేని కిషోర్ కానీ, లలిత కానీ, పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఎప్పుడు ప్రతిరోజు ఆ డివిజన్లో పర్యటనలు చేస్తూ ఆ సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించడం వల్ల ఇక్కడ రోడ్లు వేయించగలిగాం, రైళ్లు వేయించగలిగాం, సీసీ రోడ్లు, పేవర్సు, లైట్లు, శానిటేషను అన్నీ కూడా చేయగలిగాం. అందువల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఏది ఏవైనా మురికివాడల్లో కానీ, ఇలాంటి చిన్న చిన్న ఏరియాల్లో కానీ పారిశుద్ధ్యం కానీ, అభివృద్ధి పనులు కానీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా దీన్ని మరింత కష్టపడి అధికారం అనేది ఒక జవాబుదారీతనంగా పనిచేసే విధంగా ముందుకెళ్తాం. ఈ సందర్భంగా ఈ డివిజన్లో భానునగర్లో
పాదయాత్రలో పాల్గొన్నటువంటి నాయకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తారు. దీనిలో ఇంటింటికి కార్యక్రమానికి పాల్గొనడానికి ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు అంటే మేమందరం పిలుచుకునే ఉమన్న రావటం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి మేము సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని అడిగితే ఏ సమస్యలు లేవన్నా మాకంతా బాగానే ఉన్నాయి అని చెప్పారు. ఈ చిన్న చిన్న సమస్యలు ప్రతి ఇంటికి ఒక సమస్య ఉంటుంది కాబట్టి చిన్న చిన్న సమస్యలు చెప్పడం నేను అవన్నీ త్వరగతిన పూర్తి చేస్తాను, మీ అందరికీ చేస్తానని చెప్పడం జరిగింది. అట్లానే ఈ అభివృద్ధి ఒక సంవత్సరంలో అభివృద్ధి చూసి వారలేక ఇవాళ ఎన్ని విధ్వంసాలు ఒక పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి ప్రోటోకాల్ మీకు ఏంటిదండి ర్యాలీకి మీకు లేదు అని చెప్పినా కూడా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఒక మనిషి తల పగిలిపోయిన ఆయన బయటకు వచ్చాడు అంటే ప్రాణాలు పోతాయి అనే భయంతో ప్రజలు బతుకుతున్నారు. ఎందుకు అంత విధ్వంసాలకు అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసాలు సృష్టించి ఇప్పుడు కూడా విధ్వంసాలు సృష్టిస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే ఒక సంవత్సరం నుంచి ఎంతో అభివృద్ధిలో నేను 4 సంవత్సరాలు కార్పొరేటర్గా గెలిచి 4 సంవత్సరాలు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండి ఈ సంవత్సరం ఎంతో అభివృద్ధి ప్రతి చాట మేము ఉమెన్ దృష్టిలో పెట్టడం ఆయన ఎమ్మటే అధికారులతో మాట్లాడి మాకు ఆ సమస్యలు పరిష్కార బాటలో నడుస్తున్నాం. అదేవిధంగా ఇట్లాంటి నాయకుల్ని మనం ఎంచుకోవాలి, ఎంచుకున్నందుకు మనం ఎంతో హ్యాపీగా ఉంటామని చెప్పని తెలియజేస్తూ అదేవిధంగా నిన్న మీడియాలో చూస్తే ప్రసన్న అన్న ఆయన మాట్లాడుతున్నాడు మాజీ ఎమ్మెల్యే ఒక మహిళ గురించి. ఆయనకి ఇంటికి వెళ్తే తల్లి భార్య చెల్లి అక్క ఎవరు ఉండరు, వాళ్ళ మొహాలు చూసినప్పుడైనా నేను ఈ విధంగా మాట్లాడానే అని బాధ అనేది కనీసం లేదా అని నేను అడుగుతున్నాను ఒక మహిళగా. ఇప్పుడు మహిళలంటే ఒక తల్లి సమానం, మనం దుర్గామ్మవారిని కొలిసినట్టే మహిళలేందే వాళ్ళు ఏదీ లేదు. కానీ మహిళల్ని కించపరిచే ధోరణిలో మాట్లాడుతుంటే పార్టీ అధినేత ఏం చేస్తున్నారు? అదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఈ మాటల్ని కానీ వీటిని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. మాకు ఒక రూల్స్ అనేది ఉంటాయి, మా నోటికి కానీ ఏటికైనా మేము మాట్లాడాలి అని అంటే ఒక పద్ధతిగా మాట్లాడతాం. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలని చెప్పని తెలియజేస్తూ 28వ డివిజన్ అభివృద్ధి బాటలు ఇంతకుముందు రైల్వేది అని ఆపిన నాయకులు ఎవరో ఇవాళ ఇళ్లలో ఉండి అభివృద్ధి వస్తే తన్నేటట్టున్నారు ప్రజలు. ఎందుకనంటే 40 సంవత్సరాల నుంచి నరకం అనిపించిన ఏరియాల్లో కూడా మేము ఇవాళ డ్రైనేజీలు కానీ వాటర్ లైన్లు కానీ రోడ్లు కానీ వేస్తా అన్ని ముందు అభివృద్ధి పదవిలో సంవత్సరం నుంచి నడుస్తున్నాం, ఇంకా నడిపిస్తాం. మమ్మల్ని నమ్మిన వాళ్ళని ఎవరిని బాధ పెట్టమని చెప్పని మాకున్న సమస్య ఇళ్ల పట్టాలు ఉండే అవి కూడా త్వరలో పూర్తి చేస్తాం, ఇళ్ల పట్టాలు అందరికీ ఇప్పిస్తామని చెప్పని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రైతుల పరామర్శ పేరుతో విధ్వంసక ర్యాలీ చేయడం జగన్కే చెల్లాయని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బంగారుపాలెంలో హెలీప్యాడ్ నుండి పర్యటన చేసే స్థలం వద్దకు ర్యాలీగా రావడంపై మండిపడ్డారు. హెలీప్యాడ్ వద్దకు 30 మందికి అనుమతిస్తే 300 మంది వచ్చారన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి ఈ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అని ప్రశ్నించారు. ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారమే ర్యాలీ చేస్తున్నారన్నారు. పోలీసులు విలేకరులపైన దాడులకు తెగబడుతున్నారన్నారు. మంత్రివర్గం సమావేశం అనంతరం సహచర మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్తో కలిసి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. రాబోయే సమస్యల్ని ముందే ఊహించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో మామిడి రైతులు ఇబ్బందులు పడ్డారు. 2.5 లక్షల టన్నుల తోతాపూరి మామిడి ఉత్పత్తి జరిగింది. మామిడి ఉత్పత్తి బాగా పెరిగేసరికి ధర తగ్గింది. తోతాపూరి మామిడిని పల్ప్ పరిశ్రమలే కొంటాయి. గత ఏడాది నిల్వలు ఉండడంతో ఆ పరిశ్రమలు ఈసారి కొనలేదు. తోతాపూరి మామిడిని 12కు కొనాలని నిర్ణయించాం. 8 రూపాయలకు మామిడి కొనాలని ఆయా పరిశ్రమలకు చెప్పాం. ప్రభుత్వం తరపున కిలోకు 4 రూపాయలు సహాయం చేస్తాం. అన్నమయ్య జిల్లాలో 99% కొనుగోలు చేశాం. చిత్తూరు జిల్లాలో 80% కొనుగోలు జరిగింది. ఇంకా కొంటున్నాం. రైతులను ఆదుకున్నాక ఇప్పుడు పర్యటన చేయడం సరికాదు. 5 ఏళ్ల పాటు ఎవరిని పరామర్శించకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. రైతుల సమస్య పరిష్కరించాలన్న ఆలోచన జగన్కు లేదు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడి రాకుండా చూడడమే జగన్ ఉద్దేశం కనబడుతుంది. ముందుకెళ్లిన కారు వెనక్కి రావడం, పక్కకు రావడం అంతా ఓ ప్లాన్. చిత్తూరు జిల్లా రైతు ప్రకాష్ రెడ్డి తోటలోని మామిడినే ముందు అమ్మేశారు. జగన్ కారు వచ్చాక ట్రాక్టర్ల నుంచి మామిడిని కింద పోశారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే రోడ్లపై మామిడిని పోశారు. మామిడిని ముందు తోటలోకి చేరవేసి జగన్ వచ్చినప్పుడు ఇలా చేశారు. క్రిమినల్ మైండ్తోనే ఇలాంటి పనులు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మా వాళ్ళు 5 కిలోమీటర్లు నేషనల్ హైవే మీద నీ ర్యాలీకి పెర్మిషన్ ఇచ్చారు. పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెహికల్ కూడా అలాగే వెళ్ళిపోయింది. అయ్యయ్యో ముందుకెళ్ళిపోయింది వెహికల్. మనం వేసుకున్న ప్లాను దాటిపోయింది. మళ్ళీ వెహికల్ వెనక్కి తీసుకొచ్చి పక్కన ఉన్నటువంటి ఒక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి సెట్టింగ్ అంతా నా కారు కరెక్ట్గా పలానా ప్లేస్కి వస్తుంది, వచ్చేటప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు.
ప్లాన్ ప్రకారమే జరిగింది. ఒక కార్యకర్తలు పరుగెడుతున్నారు, ఆయన కాల్లోనే ఆయన కాలు పెట్టుకొని కింద పడి తలకు దెబ్బ తగిలింది. వెంటనే సెకండ్లో పోలీసులు లాఠీ చార్జి, పోలీసులు సితకబాదీశారని సాక్షి పేపర్లో స్క్రోలింగ్లు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు. ఏమనుకుంటారు అమాయకులు? పోలీసులు ఏదో లాఠీ చార్జి చేశారు, కార్యకర్తలు కొట్టేశారని ఆ వ్యవహారం జరిగింది. విజయవాడ మిడ్ టౌన్ ఇన్నర్వీల్ క్లబ్లో ఉన్న మహిళల క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం కోసం మొట్టమొదటిసారిగా మహిళల్ని ఉత్సాహపరిచేందుకు గాను క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని చైర్మన్ అరుణ్ శ్రీ తెలిపారు. సమాజ సేవతో పాటు మహిళలు క్రీడల పట్ల మక్కువ చూపే విధంగా విశాఖపట్నం, ఏలూరు, నూజివీడు క్రికెట్ పోటీలు ఉత్సాహంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని గురునానక్ కాలనీ సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ గ్రౌండ్లో విజయవాడ మిడ్ టౌన్ ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు అరుణశ్రీ క్లబ్ నిర్వాహకులు మాట్లాడారు. సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా క్లబ్లో ఉన్న సభ్యులకు క్రీడల పట్ల మక్కువ చూపే విధంగా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రికెట్ పోటీలో పాల్గొన్న మహిళలు వారి ప్రతిభను చూపడంతో పాటు ఆహుతులను ఎంతగానో అలరించడం జరిగిందని తెలిపారు. క్రీడా స్ఫూర్తితో అత్యున్నతమైన ప్రతిభను ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ వాళ్ళందరికీ కూడా నా సాయంత్ర శుభాకాంక్షలు. సో ఈరోజు వీళ్ళు ఇక్కడ వచ్చి ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న ఈ క్రికెట్ మ్యాచ్ నిజంగానే చాలా మాకు ఇది లేడీస్కి, ఉమెన్కి చాలా అవసరం ఫిజికల్గాను. మాది ఒక సర్వీస్ ఆర్గనైజేషను. ఈవెన్ దో సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే నాట్ ఓన్లీ సర్వీసు, మనకి ఫిజికల్ యాక్టివిటీ ఎంత అవసరమో కూడా ఈవెన్ స్పోర్ట్స్ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దీంట్లోని ఫస్ట్ టైము ఇంత బాగా వీళ్ళు ఈ క్రికెట్ మ్యాచ్ని ఇట్లా అరేంజ్ చేసి మా అందరినీ పార్టిసిపేట్ చేసేటట్టు చేశారు. ఒక్క విజయవాడే కాకుండా మనకి కంప్లీట్గా నూజివీడు, విశాఖపట్నం, ఏలూరు, దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చి మొత్తం ఆర్గనైజేషన్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా స్పోర్టివ్గా తీసుకొని అందరూ కూడా ఈవెన్ 60 లేదు, 70 లేదు, 20 లేదు, ఏజ్తో సంబంధం లేకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా బాగా ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేశారు. ఇన్ ఫ్యూచర్ ఆల్సో దెర్ ఆర్ సో మెనీ అప్కమింగ్ ఈవెంట్స్ లైక్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇక్కడ జరపాలని అనుకుంటున్నాం విజయవాడలోని. సో మీ అందరు కూడా మాకు ఇట్లాంటివి ప్రోత్సహించి ముందు ముందు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే గృహిణులు బయటకు వచ్చి నాట్ ఓన్లీ వర్కింగ్ ఉమెన్స్ అదర్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళే కాకుండా ఈరోజు హౌస్ వైఫ్స్ కూడా బయటకు వచ్చి ఇట్లా పార్టిసిపేట్ చేస్తున్నారు అని అంటే దిస్ ఈజ్ అ వెరీ గ్రేట్. మా మిడ్ టౌన్ ప్రెసిడెంట్ ప్రవీణ అండ్ సెక్రటరీ పల్లవి వీళ్ళు ఇద్దరు ఆధ్వర్యంలోని ఇది ఇంత సక్సెస్ఫుల్గా ఇంత షార్ట్ టైంలో జరగడం దిస్ ద ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. నేను ప్రవీణ, ఇన్నర్వీల్ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ అండి, విజయవాడ. మాదొక లేడీస్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండి, విత్ 200 లేడీస్, ఓన్లీ లేడీస్ అండి. ఇందులో మా మేడం చెప్పినట్టు, చైర్మన్ గారు చెప్పినట్టు ఒక ఏజ్ అనేది లేదు. సర్వీస్ చేస్తాము, ఫ్రెండ్షిప్ కలుస్తాము, అన్ని క్లబ్స్ నుంచి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరం కలుస్తాం. సర్వీస్, ఫ్రెండ్షిప్, ఫన్, ఎంటర్టైన్మెంట్, వాట్ నాట్. ఇప్పుడు ఇక్కడ అసలు ఏజ్తో సంబంధం లేకుండా ఇన్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ డిస్ట్రిక్ట్ 302 నుంచి విజయవాడ మిడ్ టౌన్ క్లబ్ క్రికెట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఓన్లీ లేడీస్. ఆల్మోస్ట్ ఇక్కడ 6 టీమ్స్ అండి, ఇంకా వచ్చారు టీమ్స్, కానీ ఇంకా మనకి టైము ఇది సెట్ అవ్వక లేడీస్ కదా. సో 6 టీమ్స్ ఇంటూ 5 మెంబర్స్, ఆల్మోస్ట్ 50 మెంబర్స్ దాకా టీం ఆడుతున్నారు. ఇంకా మా మెంబర్స్ కూడా అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం అండి, చాలా హ్యాపీగా ఉంది. లేడీస్ ఇంత బాగా వచ్చి ఇలా ఇంత మోటివేట్ అయ్యి ఆడతారని ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే మేడం, షూర్, తప్పకుండా మీరు చెప్పినట్టు ఇంకా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసి ఒక స్పోర్ట్స్ ఈవెంట్ లెవెల్లో దీన్ని తీసుకెళ్లాలని తప్పకుండా. నా పేరు ప్రవీణ కుమారి అండి. పేరు అనురాధ మాగంటి. ఐఎమ్ ద పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్. ఇది ఈ క్రికెట్ మ్యాచ్ అన్నది యాక్చువల్లీ మేము అందరం పెళ్ళిళ్ళకి సెటిల్ అయిన వాళ్ళం. ఎవ్వరు మమ్మల్ని పిలిచి రండి ఆడుకోండి అని అనరు. దిస్ ఇస్ ద ఓన్లీ ద ఇన్నర్వీల్ క్లబ్ హ్యాస్ ఇన్వైటెడ్ అస్
వచ్చి ఆడుకోండి అని మా స్కూల్ డేస్ మా కాలేజ్ డేస్ గుర్తు చేయడం. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2013లో నేను సెక్రటరీగా ఉన్నప్పుడు మా ప్రెసిడెంట్ సావిత్రి గారు కండక్ట్ చేశారు లేడీస్కి క్రికెట్. కరెక్ట్గా ఆఫ్టర్ 12 years, జస్ట్ 1 decade తర్వాత ఇప్పుడు మా ప్రెసిడెంట్ ప్రవీణ కుమారి మళ్ళీ లేడీస్కి క్రికెట్ పెట్టి మళ్ళీ మా అందరిలో ఆ జోష్ తీసుకొని వచ్చారు. అందరికీ ఆడాలని ఉంటుంది కానీ మమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేయరు. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ది ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్. మమ్మల్ని ఇన్వైట్ చేసి మా స్కూల్ డేస్ని కాలేజ్ డేస్ని గుర్తు చేసి మా చేత మళ్ళీ ఆడిస్తున్నారు అన్నమాట. సో వీఆర్ వెరీ గ్రేట్. హిప్ హిప్ హురే. ద క్రెడిట్ గోస్ టు ది ప్రెసిడెంట్ ప్రవీణ అండ్ సెక్రటరీ పల్లవి అండ్ ద టీమ్ అండ్ అవర్ అనుపమ హూ ఇస్ ద ఎడిటర్ ఆఫ్ ది క్లబ్. అలాగే ఈ రోజు క్రికెట్ నా పేరు మీదే అను మాగంటి లీగ్ అనేసి టుడే హ్యాపెన్స్ టు బి మై బర్త్డే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ప్రెసిడెంట్ ప్రవీణ హూ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. షీ సర్ప్రైజ్ మీ బై దిస్ అరేంజింగ్ దిస్ టోర్నమెంట్ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అది నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టము. ఇంతమంది మధ్యలో సెలబ్రేషన్స్ చేయించుకొస్తుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ టు బి మెంబర్ ఆఫ్ ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్. సో మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ చేసిన వ్యాఖ్యలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజయవాడలో లెనిన్ సెంటర్ ఎవరో నిర్ణయించిన పేరు కాదు, కాలక్రమంలో ప్రజలు నిర్ణయించుకున్న పేరని, దాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి లేదని అన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే వివాదం సృష్టించి ప్రజల మధ్య విద్వేషాలు రాజాలని మాధవ్ ప్రయత్నించడాన్ని బాబురావు తీవ్రంగా ఖండించారు. లెనిన్ విగ్రహాన్ని విజయవాడ పౌర కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కేంద్రాన్ని ప్రజలు లెనిన్ సెంటర్ పిలుచుకోవడం ప్రారంభించారని తెలిపారు. లెనిన్ విదేశీయుడంటూ అరిగిపోయిన రికార్డుని మాధవ్ వేశారు. లెనిన్ అంతర్జాతీయ శ్రామిక వర్గ నేత, శ్రమను గౌరవించే వారెవరైనా ఆయన్ను గౌరవిస్తారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు పదవీ స్వీకారం రోజునే విజయవాడ లెనిన్ సెంటర్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాలను తీసుకొచ్చే రీతిలో ఉన్నాయి. విజయవాడ అభివృద్ధిని అడ్డుకునే రీతిలో ఉన్నాయి. ప్రజల ఐక్యతని విఘాతం కలిగించే రీతిలో ఉన్నాయి. లెనిన్ సెంటర్ పేరు ఎవరో పెట్టింది కాదు, కాలక్రమంలో ప్రజలు పెట్టుకున్నటువంటి పేరు. దాన్ని అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రముఖ కవి, గౌరవనీయులు. ఆయన గ్రంథాలు, రచనలతో ఎవరికెన్ని అభిప్రాయాలు ఉన్నా ఆయన అందరూ గౌరవిస్తారు. విజయవాడలో ఆయన పేరుతో వీధి కూడా ఉంది. అలాగే విజయవాడలో అనీ బీసెంట్ పేరుతో బీసెంట్ రోడ్డు దశాబ్దాల క్రితమే ఏర్పడింది. అంతర్జాతీయంగా ప్రముఖ ప్రజాస్వామ్యవాది నెల్సన్ మండేలా పేరుతో విజయవాడలో పార్క్ ఉంది. అన్ని సాంప్రదాయాల వాళ్ళని, అన్ని సంస్కృతుల వాళ్ళని గౌరవించేటువంటి ఒక సాంప్రదాయం విజయవాడలో ఉంది. అది పార్టీలు, రాజకీయాలు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అనేక సంస్కృతుల్ని గౌరవించుకుంటారు. మరి వాడు బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికయ్యి దాన్ని ఆయన వివాదం చేయటం దేనికి సంకేతం? ఆయన హోదాని, ఆయన బాధ్యతని విజయవాడ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి వినియోగించండి. అంతేకాని ఇటువంటి వివాదాలు తీసుకొచ్చి విజయవాడ సాంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చే రీతిలో మాట్లాడటం సమంజసం కాదు. ఇప్పటికైనా వాటిల్ని కట్టిబెట్టండి, అభివృద్ధికి తోడ్పడండి, వివాదాలకి స్వస్తి పలకండి అని సిపిఎంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీజేపీ ఏపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన మాధవ్ తొలి ప్రయత్నంలోనే డకౌట్ అయ్యారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్ పేరు మార్చి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలంటూ లెనిన్ను విదేశీయునిగా లెనిన్కు సంబంధం ఏంటంటూ రాష్ట్ర బీజేపీకి నూతన అధ్యక్షునిగా ఎన్నికైన మాధవ్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఎక్కడున్నా సరే లెనిన్తో సంబంధం ఉంటుందనేది జగమెరిగిన సత్యమన్నారు. ప్రపంచంలో మొట్టమొదటి కార్మిక వర్గ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శక్తి లెనిన్దే అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లి అవార్డులు తీసుకున్నప్పుడు మోదీ గురించి, ఆయన తీసుకున్న అవార్డుల గురించి బీజేపీ నేతలు గర్వంగా చెప్పుకోలేదా? ఆయా అవార్డులు విదేశాలవి కాబట్టి తీసుకోబోమని బీజేపీ నేతలు ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు మరి ఆయనకేం బుద్ధి పుట్టిందో కానీ విజయవాడలో లెనిన్ సెంటర్ పేరు మార్చి కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి పేరు పెట్టాలని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. పైగా లెనిన్కి ఏం సంబంధము అని చెప్తారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే కోట్లాది మంది కష్టజీవులు ఉన్నారో కార్మిక వర్గం ఎక్కడున్నా సరే లెనిన్ సంబంధము. కార్మిక వర్గం అంతా కూడా ప్రపంచంలోనే తొట్టసారి
కార్మిక వర్గ నాయకత్వంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రకంగా కార్మికుల హృదయాలను చూరగొన్న వ్యక్తి. మరి మాధవ్కు తెలుసు లేదో నాకు తెలియదు. పైగా ఆయన విదేశీయుడు కాబట్టి ఆయన పేరు పెట్టారంటే మరి నిన్ననే మోదీ గారికి అక్కడ బ్రెజిల్లో కూడా ఆయనకి అత్యున్నత పురస్కారం అవార్డు ఇచ్చాడు. మన ఇటీవల ఇంకో కొన్ని దేశాల్లో కూడా ఆయనకి అవార్డులు ఇచ్చారు. మరి మీరు అంత ఇదైనప్పుడు మీరు కూడా అవార్డులను కూడా తిరస్కరించాలి. నరేంద్ర మోడీ గారు వేరే దేశాల్లో పోవచ్చు, అక్కడ అవార్డు స్వీకరించవచ్చు, వాళ్ళతో సన్మానాలు పొందవచ్చు, దాన్ని మీరు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ లేనిని మాత్రం మీకు విదేశీయుడు మారి కనపడుతున్నారు. మరి బ్రెజిల్కి మీరు విదేశీయులు కాదా? అమెరికాకు పోయినప్పుడు నరేంద్ర మోడీ విదేశీయుడు కాదా? కాబట్టి ఏమంటే పాతకాలపు ఒక మాటలో చెప్పాలంటే అజ్ఞానులు మాట్లాడే మాటలు ఇవి. ప్రపంచ పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ రకంగా మాట్లాడు. ఇవాళ ప్రపంచమంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్ మాదిరి ముందుకు పోతున్న తరుణంలో ఆ దేశము ఈ దేశమని మీరు అంటా ఉన్నారంటే మరి నరేంద్ర మోడీ గారు వివిధ దేశాల్లో ఆయనకి ఏవైతే అవార్డులు వచ్చి అవన్నీ కూడా ఆయన వెనక్కిస్తే అప్పుడు నేను చెప్పే మాటలకు అర్థం ఉంటుంది. కాబట్టి ఏమంటే లెనిన్కు వ్యతిరేకంగా మీ దుగ్ధను అంటే కమ్యూనిస్టులు అంటే మీకు ఏదైతే ఉందో దాన్ని ఈ రకంగా నువ్వు బయటపెట్టుకున్నావు తప్పితే ఇంతో సామాజిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ప్రజాతంత్రవాదులు ఎవ్వరు కూడా దీన్ని. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన 4 జెడ్పీటీసీలు వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కండువా కప్పి వారందరినీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. చింతలపూడి జెడ్పీటీసీ సభ్యులు పోల్నాటి శ్రీనివాసరావు, తాడపల్లిగూడెం జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల ఆంజనేయులు, అత్తిలి జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, పెరవల్లి జెడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రజని పార్టీలో చేరారు. తాడపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరడం సాయి ఆధ్వర్యంలో వీరంతా జనసేనలో చేరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తమను అమితంగా ఆకట్టుకున్నాయని జెడ్పీటీసీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణ్ శివ శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా శాల్వా కప్పి జ్ఞాపిక అందించి శ్రీ మాధవ్ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. వర్తమాన రాజకీయ అంశాలపైన కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంపై వారిరువురు చర్చించుకున్నారు. 29వ డివిజన్ సిపిఎం మాజీ కార్యదర్శి కామ్రేడ్ ఎర్రుబోయిన కృష్ణయ్య సంతాప సభ మధురానగర్ పప్పుల మిల్లు సమీపంలోని తుంగం రాములు వీధిలో జరిగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, నగర కార్యదర్శి దోనపుడి కాశీనాథ్, సెంట్రల్ నియోజకవర్గ కమిటీ కార్యదర్శి రమణ, సిపిఎం నాయకులు యువి రమరాజు, కృష్ణమూర్తి, బోడి చిన్న, సుబ్బరాజు, సుషమ్మ తదితరులు పాల్గొని కృష్ణయ్య చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడారు. 30 సంవత్సరాలుగా మధురానగర్ ప్రాంత అభివృద్ధికి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసిన వ్యక్తి కృష్ణయ్య అని గుర్తు చేశారు. ఉదయం ఒక పార్టీ, సాయంత్రానికి మరో పార్టీ మారుతున్న రోజుల్లో నమ్మిన సిద్ధాంతం కోసం పట్టిన జెండా విడవకుండా ఎర్ర జెండా చేతపట్టి ప్రజల పోరాటాలకి అంకితమైన వ్యక్తిని కొనియాడారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కూడా మనోధైర్యంతో ముందుకు సాగిన వ్యక్తి అని కృష్ణయ్య అన్నారు. కృష్ణయ్య మృతి పార్టీకి తీరని లోటు అని, మధురానగర్ ప్రాంత ప్రజలకు మరింత లోటని బాబురావు అన్నారు. అంకిత భావంతో పనిచేసిన కృష్ణయ్య ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. నెల నెల మన దగ్గర నుంచి వాయిదాల పద్ధతులు వసూలు చేస్తారు. అంటే మళ్ళీ 6 ఏళ్ళు అయిపోగానే ఈ మీటర్ మళ్ళీ మామూలు ఎంత శాశ్వతంగా మన మీద భారం పడుతూ ఉంటుంది. జవాబులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తూ కృష్ణ అందించిన స్ఫూర్తితో రాబోయే కాలంలో మరింత ఉద్యమాలు సాగిద్దామని అందరికీ తెలియదు. ఎక్కువైన ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన పిలుపుని అందుకుని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతగానో మరి ఈ ఏరియాలో నేను శాసనసభ్యుడిగా ఎన్నోసార్లు పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు ఈ ఏరియా అంతటి బాధ్యత శాఖ సభ్యులు కృష్ణ నాయకత్వంలో కలిసి పనిచేసి ఆ రకంగా బాధ్యతలు నిర్వహించారు. కృష్ణ మన మధ్య లేకపోవడం తీవ్రమైనటువంటి లోటు. అయినా సరే కృష్ణ అందించిన స్ఫూర్తి మన ముందుంది. అటువంటి పట్టుదలతో, అటువంటి బలంతో రాబోయే కాలంలో ఆయన స్ఫూర్తిని మనం కొనసాగించాల్సిన అవసరం. అండదండలుగా నిలబడతాం. కృష్ణ లేని లోటుని ఉద్యమపరంగా తీర్చలేనిదే అయినప్పుడు కూడా దాన్ని ఆ స్ఫూర్తిని అందుకుని రాబోయే కాలంలో ఈ ఏరియాలో కూడా ప్రజా సమస్యల పరిష్కారం మీద ఈరోజు అందరూ అడుగుతున్నారు. మళ్ళీ ఇళ్ళకి స్మార్ట్ మీటర్లను కొత్త మీటర్లు బిగిస్తున్నారు. దాని మీద కూడా బాగున్న మీటర్ బిగేసి కొత్త మీటర్
మరి ఆ మీటర్ మారిస్తే మనకి మంచి మీటరే కదా, కొత్త మీటరే కదా అని అనుకోవడానికి లేదు. మీటర్లోనే చాలా మొదలు ఉంది ఇవాళ. ఆ మీటరు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరు, అదానీ కంపెనీకి సంబంధించిన మీటరు. రాష్ట్రంలో 2 కోట్ల మీటర్లు మోడీ గారు చెప్పారని ఇక్కడ బిగిస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వం సంతకాలు పెట్టింది, ఈ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. అందరూ కలిసి ఇక్కడ ఇప్పుడు దాంట్లో ఏంటి, ఫోన్లో బ్యాలెన్స్ చేయించుకోవాలంటే ముందుగా మనం ముందే బ్యాలెన్స్ చేయించుకోవాలి. బ్యాలెన్స్ అయ్యేలో మళ్ళీ రీఛార్జ్ చేసుకోకపోతే ఈ కరెంట్ ఆగిపోతుంది. ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిందని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, సరిహద్దుల విస్తరణ తదితర నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. హడ్కో నుండి తీసుకున్న రుణాలకు గ్యారంటీ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని తెలిపారు. తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. అమరావతిలో వరల్డ్ ఎకానమీ ఫోరం నిర్మాణ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. కుళాయి నీరు అందించేందుకు 10,000 కోట్ల రుణాల సమీకరణకు కేబినెట్ అనుమతి ఇచ్చిందని తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు 4,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నామని తెలిపారు. ఈరోజు ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించబడింది. దాంట్లో మొట్టమొదటి ఐటెం అమరావతిలోని నేలపాడులో గౌరవ శాసనసభ్యుల కోసం, శాసన మండలి సభ్యుల కోసం, ఐఏఎస్ అధికారుల కోసం నిర్మాణంలో ఉన్న కట్టడాలని త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మంత్రిమండలి ఆదేశించడం జరిగింది. 18 భవనాలు, మొత్తం 432 నివాసాలతో కూడిన ఈ బహుళ అంతస్తుల సముదాయంలో మిగిలిన పనులు పూర్తి చేయటానికి 524.7 కోట్ల రూపాయలు పరిపాలన ఆమోదం ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను. మరి ఆ ప్రతిపాదనకి అదేవిధంగా ఇప్పటికే ఈ మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయటానికి పిలిచిన టెండర్ని ఆ కార్యక్రమాన్ని కూడా రాటిఫై చేయటానికి చేసిన ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను. అమరావతి భూ కేటాయింపు నిబంధనలు 2017 మరియు అమరావతి భూ కేటాయింపు నియంత్రణ 2017 ప్రకారం సిఆర్డిఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపును సమీక్షించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే 2014-19 మధ్యలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలకి, ప్రైవేటు సంస్థలకి భూములు వారి వారి రిక్వెస్ట్ని బట్టి కానివ్వండి, వారి వారి అవసరాలను బట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఆనాడు భూములు కేటాయింపు చేయటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం చేసిన గందరగోళ పరిస్థితులు కానివ్వండి, లేకపోతే అపరిపక్వ పరిపాలన కానివ్వండి, తప్పుడు నిర్ణయాలు కానివ్వండి, అంటే 3 రాజధానుల నిర్ణయం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా తీవ్ర గందరగోళానికి గురయ్యి అసలు పెట్టాలా ఇక్కడ వద్దా అనే గందరగోళానికి గురవటం మూలంగా చాలామంది వారి ప్లాన్స్ని డిఫర్ చేయటమో లేకపోతే పోస్ట్పోన్ చేయటమో లేకపోతే ప్రభుత్వంతో చేయాల్సిన అగ్రిమెంట్లు ఏదైతే భూ సేకరణకు సంబంధించి, భూమి కేటాయింపుకు సంబంధించి వాటన్నిటిని కూడా ఆపేయటం జరిగింది. సో అవన్నీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమీక్షించి 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి కొంత భూ ఎక్స్టెంట్ని సవరించడం, అంటే 34.5 ఎకరాలు ఎంతో శాంక్షన్ చేస్తే 1 ఎకరం తగ్గించి 34.595 ఎకరాలు 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకి కేటాయిస్తే దాన్ని కొంతమంది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భేటీ. రైతుల పరామర్శ పేరుతో విధ్వంసక ర్యాలీ చేయడం జగన్కే చెల్లాయని మంత్రి అచ్చెన్నాయుడు మండిపాడు. బీజేపీ ఏపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన మాధవ్ తొలి ప్రయత్నంలోనే డకౌట్ అయ్యారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్ భానునగర్ ప్రాంతంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాల పంపిణీ. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.